హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియో ఏంటిదనంటే చాలా రోజులు అవుతుంది నేనైతే ఫుడ్ వీడియోస్ చేయక. ఈరోజు అయితే ఒక మంచి సమ్మర్ స్పెషల్ ఫుడ్ వీడియోనైతే మీ అందరికీ పరిచయం చేయబోతున్నా. ఆ ఫుడ్ ఐటమ్ ఏంటిది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఆ ఫుడ్ ఐటమ్ వచ్చేసి అయితే మీ అందరికీ తెలుసు, మామిడి పండ్ల పానకము ప్లస్ అట్లు. మేమైతే ఎక్కువ సమ్మర్లో ఈ ఐటమ్ని అయితే మేమైతే ఈవినింగ్ టైం అంటే నైట్ టైంలో డిన్నర్ టైంలోనైతే ట్రై చేస్తాం అనమాట. మరి మీ అందరికీ ఈరోజు ఆ ఐటమ్ని అయితే మీ అందరికీ పరిచయం చేసేస్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే మామిడి పండ్ల పానకాన్ని ఎట్లా రెడీ చేయాలనేది అయితే చూసేద్దాం. దీనికైతే అంత పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు మామిడి పండ్లని మనం జ్యూస్ లెక్క వేసేస్తే అదే పానకం అంటాం. దాన్ని మేము పానకం అంటాం, నార్మల్గా కొందరు జ్యూస్ అంటారు ఇంతే. కానీ జ్యూస్ అనేది ఏంటంటే కొంచెం పలుచగా ఉంటుంది. ఈ మన పానకం అనేది అయితే జర చిక్క ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం ఈ అట్లని పెట్టుకొని తింటాం కాబట్టి జర చిక్కగా చేసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. మామిడిపళ్ళ పానకం తయారు చేయడానికి అయితే మనమైతే రెండు రకాల పండ్లను అయితే వాడతాం. ఒక రకం పండ్లు వచ్చేసి రసం ఉన్నటువంటి పండ్లు, ఇంకొక రకం పండ్లు వచ్చేసి గువ్వం ఉన్నటువంటి పండ్లను అయితే వాడతాం ఫ్రెండ్స్. నేనైతే మామిడిపళ్ళ పానకం తయారు చేయడానికైతే దసరీలు అనేటువంటి మామిడి రకాన్ని అయితే వాడి నేనైతే మామిడిపళ్ళ పానకం చేస్తున్నా. చూస్తున్నారు కదా, ముందుగాలనైతే మనమైతే ఈ మామిడి పళ్ళని నీళ్ళలోనైతే నానబెట్టేసుకొని ఈ విధంగా లోపల మంచి జ్యూస్ ఫామ్ అయ్యేటట్టు అయితే ఈ మామిడి పండుని అయితే మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మామిడి పండ్లను అయితే మెత్తగా చేసినాం కదా, ఇప్పుడు ఆ మామిడి పండ్ల నుంచి అయితే రసాన్ని అయితే వేరు చేసేయాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మామిడి పండులోని రసాన్ని అయితే బయటకు తీసినాం కదా, ఇప్పుడైతే గింజలకు మరియు పొట్టుకు ఉన్నటువంటి అదే తోలుకు ఉన్నటువంటి గువ్వాన్ని అయితే మొత్తం మనమైతే ఈ విధంగా కొంచెం వాటర్లో నానబెట్టి అయితే వేరు చేయాలన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మామిడి పండ్ల నుంచి అయితే రసాన్ని అయితే వేరు చేసేసినాం. ఈ విధంగా రసాన్ని వేరు చేసిన తర్వాతనైతే తగినంత చక్కెర వేసుకొని మనమైతే మిక్సీ జార్లోనైతే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీని మీద నుంచి అయితే కొబ్బరి తురుము అట్లనే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటేనైతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక నేనైతే కొబ్బరి తురుము అట్లనే ఇలాచి పౌడర్ అయితే వేసేసిన. దీన్నిగా మంచిగా కలిపేసుకొని అయితే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జర కూల్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇక మనం అట్లయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనమైతే మామిడి పండ్ల పానకాన్ని ఎట్లా వేయాలనో చూసేసినాం కదా, ఇప్పుడైతే అట్లు ఎట్లా పోసుకున్నాడు అనేది కూడా చూసేద్దాం. ఈ అట్లు అనేది పెద్ద విషయం ఏం కాదు ఫ్రెండ్స్. నార్మల్గా మన దోశ పిండి అంటే దోశలు ఎట్లయితే పోసుకుంటామో సేమ్ అట్లు కూడా అంతే. దీనికైతే మనమైతే బియ్యం పిండిని అయితే వాడతాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బియ్యం పిండిని అయితే ఒక బగోన్లో తీసుకొని ఫస్ట్ అయితే మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాతనైతే దీన్నైతే దోశ పిండి లెక్క కాకుండా ఇంకొంచెం పల్చగానైతే ఈ పిండిని అయితే మనం వాటర్ పోసుకొని అయితే మంచిగా ఉండలు లేకుండానైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి నానుకున్న 30 నిమిషాలకైతే పెనం మీద ఈ విధంగానైతే ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని అయితే దోశ లెక్కనైతే మనమైతే పోసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే రెండు వైపులా మంచి ఎర్రగానైతే కాల్చేసుకొని అట్టునైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే అట్లు పానకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూసే టైం అయితే రానే వచ్చేసింది. మీ అందరికి కూడా టేస్ట్ ఎట్లయింది అనేది అయితే చూసి అయితే నేను చెప్పేస్తా ఫ్రెండ్స్. ఫైనల్లీ పానకం అయితే రెడీ అయిపోయింది. ఇగో చూస్తున్నారు కదా, ఇగో పానకం అట్లు. ఇప్పుడైతే నేనైతే మీ అందరికీ టేస్ట్ చేసి అయితే ఎట్లుంది అనేది చెప్తా. అయితే ఫ్రెండ్స్, ఇవి ఎట్లా తినాలని అంటే అందరు నార్మల్గా అంటే ఇట్లా ముంచుకొని జస్ట్ ఇట్లా తింటారు, బట్ ఇట్లా తినద్దు. ఏం చేయాలంటే మనం చాయ్లో డబ్బా రొట్టెలు ఎట్లా నానబెట్టుకొని తింటాం, సేమ్ ఈ పానకంలో కూడా ఇది ఏమంటాం, ఈ అట్లనైతే నానబెట్టుకొని తినాలి. ఈ నానబెట్టుకొని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇట్లా నానబెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లనైతే టేస్ట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నది.
మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.